జీవం గల దేవుణ్ణి తెలుసుకున్న మనకెంత నిశ్చయిత ఉండాలండి. నువ్వు వచ్చి ఆయన దగ్గరకు వచ్చాయా, శతకోటి దరిద్రాల్లో నేను ఉన్నాను అని ఆయనతో అంటే ఆయన అంటాడు, ఓరి పిచ్చోడా, నా దగ్గర అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి, రా. నీ శతకోటి దరిద్రాలంటే నా దగ్గర అనంత కోటి అంటే నువ్వు లెక్క పెట్టలేనన్ని ఉపాయాలు ఉన్నాయి, రారా బాబు, రా, రామ్మా, రా. అయిపోయిందిగా, తిరిగావుగా, తిప్పలు పడ్డావుగా, అయిపోయినాయిగా, అన్ని పాటలు అయిపోయినాయిగా, అన్ని ఫీట్లు అయిపోయినాయిగా, ఇక రా. పిలిచావుగా, ఇక నేను చెప్తాను, నువ్వు చెయ్యి. మారు మనసు పొందమంటాడు, పొందాలి నువ్వు మారు మనసు. పనికి మాలిన వాటిని విసర్జించి జీవం గల దేవుని వైపు తిరగాలి. పనికి మాలిన అలవాట్లు, వ్యసనాలు, ఆలోచనలు వదిలేయి అని చెప్తాడు, వదిలేయాలి. మారు మనసు పొందానయా చెప్పు, పొందావా? పొందానయ్యా. ఇక సిగరెట్లో ఛత్, ఇక లేదు. ఇక మందో ఛీ, లేదు. ఒకప్పుడు తెలియక తాగాను, కానీ నేను ఎందుకు తాగుతాను ప్రభా? నిజమే, పశువులు కూడా తాగవై. అది ఇప్పుడు అర్థమైంది నాయన, నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇంకెందుకు తాగుతానయ్యా, నేను తాగను. మీరు కావాలంటే పొగాకు తీసుకెళ్ళి గొర్రెల ముందేయండి. సరే, గొర్రెల ముందు వద్దు, పంది ముందేయండి. పంది అశుద్ధి ఉంది అంటే దాని ముందేయండి. అది పొగాకు తింటే అప్పుడు అడగండి. దానికి తెలుసు, అశుద్ధం తినే పందికి కూడా తెలుసు పొగాకునది ముట్టదు. మీరు కావాలంటే చూడండి,